షోల్డర్ పెయిన్ అని చెప్తారు. వాళ్ళు షోల్డర్ లిఫ్ట్ చేసేటప్పుడు షోల్డర్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. వాటికి కారణాలు ఏంటంటే కనుక కామన్‌గా అందరూ వినే కామన్ వర్డ్ ఇందాక సయాటికా చెప్పినట్టు రొటేటర్ కఫ్ అంటారు కదా! ఆ కఫ్ మజిల్స్ అంటారనమాట. ఇవి బౌలింగ్ వాళ్ళకి కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకి కానీ, ఏమైనా త్రో చేసే యాక్టివిటీ ఉన్న వాళ్ళకి కఫ్ మజిల్స్ అనేవి ఈజీగా టేర్ అవుతుంటాయి. ఎందుకు టేర్ అవుతాయంటే కనుక వాళ్ళకి స్ట్రెంథెనింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల. అదేవిధంగా ఓవర్ హెడ్ యాక్టివిటీ సడన్‌గా చేయడం వల్ల, అంటే కనుక సడన్‌గా వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ కన్నా మించి వాళ్ళు బరువు లిఫ్ట్ చేయడం వల్ల కూడా షోల్డర్ మజిల్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. సో షోల్డర్ వైపు మల్టిపుల్ టైమ్స్ పడడం వల్ల కూడా పిఏ షోల్డర్ లాంటిది జనరేట్ అవుతుంది. సో వీటికి మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను. ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలని కూడా చెప్తున్నాం. ఇది మనం కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి కామన్‌గా పెండులమ్ ఎక్సర్సైజ్‌లు అని ఉంటాయండి. ఈ ఎక్సర్సైజ్ మీకు వీడియో కానీ లేకపోతే కనుక ఇమేజ్ కానీ మీకు షేర్ చేస్తాము. పెండులమ్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే సడన్‌గా ఓవర్ హెడ్ యాక్టివిటీ అంటే కనుక అబ్రప్ట్‌గా చెయ్యి పైకి లేపడం అనేది హెడ్ పైకి గట్టిగా చేయడం, లేకపోతే కనుక వెయిట్స్ వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. దానికి మించి ఎక్సెసివ్‌గా వెయిట్ లోడ్ చేయడం వల్ల కూడా వాటి వల్ల కొంచెం షోల్డర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అవి చేయకుండా ఉంటే సరిపోతుంది.